పేతురు మొదటి పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. క్షమించండి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము అనుకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల నీకు మేలు. చదివినటువంటి లేఖన భాగాన్ని మనం జ్ఞాపం చేసుకుందాం. మొట్టమొదటిగా ఈ విషయము జ్ఞానులు గుర్తించినటువంటి వారుగా, మరి తూర్పు దేశపు జ్ఞానులు, ఎక్కడో మహానుభావుడు, ఎక్కడో ఒక రాజు పుట్టాడు అన్న సత్యం ఆనాటి ఖగోళ శాస్త్రజ్ఞులు గుర్తించినటువంటి వారై దానికి ఆనవాళ్ళుగా ఒక నక్షత్రాన్ని చూచారు. ఒక నక్షత్రం, అమోఘమైనటువంటి వెలుతురు. మిగతా నక్షత్రాల కంటే ఆ నక్షత్రం ఎలా ఉంది అంటే అద్భుతమైనటువంటి కాంతి కలిగినటువంటిదిగా వారు గుర్తించినటువంటి వారుగా గుర్తించి ఏం చేశారు వాళ్ళు? మరి ఎక్కడో పుట్టాడు గనుక లేఖనాల ప్రకారము, చదవబడినటువంటి లేఖనాల ప్రకారము ఎక్కడ పుట్టాడు అన్న సత్యాన్ని తెలుసుకోవటానికి వాళ్ళు ఏం చేశారంటే గ్రంథాలను చదవడం ప్రారంభించారు. గ్రంథంలో చదివారు. చూద్దాం ఆ మాటను ఒకసారి. మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండును. ఈ సత్యాన్ని ఎరిగినటువంటి వారుగా, మరి మీకా గ్రంథంలో రాయబడినట్లుగా ఆయన ఖచ్చితంగా యూదాను ఏలబోయేవాడుగా ఉన్నాడు. ఆయన ఎంతవరకు ఉంటాడు అంటే చాలా స్పష్టంగా ఇక్కడ ఇచ్చాడు. ఏమన్నాడు ఇక్కడ అంటున్నాడు, శాశ్వత కాలము వరకు. శాశ్వత కాలము ఆయన ఎలా ఉంటాడు? శాశ్వత కాలం వరకు ఆయన మనకు ప్రత్యక్షమవుతూ ఉంటాడు. కంటిన్యూషన్. ఆ రోజు కనపడాడు మన లేడు అనేదానికి లేదు. ఎల్లప్పుడూ శాశ్వతము ప్రత్యక్షత కలిగినటువంటి వాడుగా ఈ లోకంలో పుట్టబడుతున్నాడు అన్నటువంటి సత్యాన్ని ఎరిగినటువంటి జ్ఞానులు బయలుదేరి తూర్పు దేశం నుంచి బయలుదేరినటువంటి వారుగా వచ్చారు. ఎంతవరకు వచ్చారు అంటే వచ్చినటువంటి వారి యొక్క యెరూషలేముకు వచ్చారు. ఎందుకు అంటే యెరూషలేము చెప్పాలి అంటే యెరూషలేము దగ్గరే బెత్లెహేము కూడా ఉండేది గనుక వారు యెరూషలేముకు వచ్చారు. ఎందుకంటే ఆ ప్రాంతం అంతా కూడా ఒక రాజు ఏలుతున్నాడు గనుక ఆ రాజు దగ్గర కనుక్కుందాము. రాజుకు తెలిసి ఉంటుంది కదా. ఎందుకంటే రారాజు ఆయన పుడుతున్నాడు అంటే సాధారణ స్థలాలలో పుట్టడు కనుక రాజు ఇంట్లో పుట్టిండొచ్చు కదా అన్నటువంటి ఆలోచన మేరకు వాళ్ళు ఏం చేశారు? యెరూషలేముకి వెళ్ళి రాజుతో కలవటానికి ఇష్టపడ్డారు. అయితే రాజుతో కలవటం వల్ల అంతవరకు వాళ్ళు ఎలా నడిచి వచ్చారు అనే సత్యాన్ని మనం గమనిస్తే చాలా స్పష్టంగా ఉంది. ఇక్కడ ఏమంటాడంటే వాళ్ళు చూడండి 2వ వచనంలో ఏమంటున్నాడంటే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయన పూజింప వచ్చితమని. ఏం చూశారు? తూర్పు దిక్కున ఆయన నక్షత్రాన్ని చూశారు. అంటే యేసు ప్రభు వాళ్ళకి ఎలా కనపడ్డాడు? ఒక నక్షత్రంలా కనపడ్డాడు. వాస్తవానికి నక్షత్రము వలె జీవించటం అనేది పరిశుద్ధ గ్రంథంలో ఒకసారి మనం గమనిస్తే ఒక మాట ఉంది. చూద్దాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు.
నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. కాబట్టి అనేకులను త్రిప్పటం, ప్రతి ఒక్కరికి రక్షణ ఇవ్వటానికి దిగి వస్తున్నటువంటి మన ప్రభు ఎలా వచ్చాడు? నక్షత్ర రూపంలో వాళ్లకు కనిపించటం ప్రారంభించాడు. నక్షత్రాన్ని చూశారు. అంటే ఆ భయంకరమైనటువంటి మహా వెలుగుతో కూడినటువంటి నక్షత్రాన్ని వాళ్ళు చూడగలిగారు. ఆ నక్షత్రము వాళ్ళను నడిపిస్తూ వస్తూ ఉంది. ఆ నక్షత్రము కదులుతూ ఉంది. వాళ్ళు మార్గాన్ని, మరి ఆ నక్షత్రం ద్వారా మార్గాన్ని కలిగినటువంటి వారుగా ఉన్నారు. అట్టి మార్గము నిజంగా గుర్తించినటువంటి వారు ఏమనుకున్నారు అంటే, ఖచ్చితంగా గొప్ప రాజు ఎక్కడో పుట్టాడు అన్నటువంటి సత్యాన్ని వాళ్ళు ఎరిగారు. మనం ఎన్ని నక్షత్రాలు చూసినా మనకు లెక్కలో ఉండదు. కానీ మనం ఎవరిని చూసినా మనం లెక్కలో వేసుకోము. ఎవరేం చెప్పినా డోంట్ కేర్ అంటాం మనమైతే. కానీ ఆ జ్ఞానులు వాళ్ళు మామూలు కాదు, వాళ్ళు కూడా రాజులే. అయితే ఆ జ్ఞానులు మన పరిశుద్ధ గ్రంథంలో జ్ఞానులు అని రాశారు, ఇంకొక గ్రంథంలో రాజులు అని రాశారు. కాబట్టి వాళ్ళు జ్ఞానులు, రాజులు కలిగినటువంటి వారి యొక్క జీవిత పయనాన్ని గుర్తించి వాళ్ళు నక్షత్రాన్ని కలిగినటువంటి వారుగా, దాన్ని చూస్తూ వెంబడించినటువంటి వారుగా ఉన్నారు. ఆలోచించండి. గనుక మనం కూడా మన జీవితంలో ఇక్కడ చదివినాం. మనము ఏమంటున్నాడు ఇక్కడ దానియేలు గ్రంథంలో, ఎవరు అనేకులను నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు అనేకులను త్రిప్పుదురో వారు ఎలా ఉంటారు? నక్షత్రముల వలె, ఎల్లప్పుడూ కూడా నక్షత్రముల వలె ఉంటారట, నిరంతరము ఉంటారట. గనుక ఎల్లప్పుడూ కూడా నక్షత్రముల వెలుతురు కలిగినటువంటి వారుగా, మెలకు కలిగినటువంటి వారుగా, దేవునికి ఇష్టలైనటువంటి వారుగా, దేవుని బిడ్డలుగా ఈ లోక యాత్రలో ఉంటారు అన్నటువంటి సత్యాన్ని దేవుని వాక్యము బయలుపరుస్తూ ఉంది. గనుక దేవుని యొక్క ఉద్దేశం ఏంటిది అంటే, మనమందరం కూడా నక్షత్రాల్లా ఉండాలి అన్నటువంటి తన ఉద్దేశాన్ని మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే, మనం కూడా ప్రభు నమ్మినటువంటి వారముగా, ఇతరులకు మాదిరికరంగా, ఇతరులను మనము ఒక దేవుని యొక్క మార్గాన్ని నడిపించే వారముగా, నక్షత్రములా మనం కూడా జీవించాలి అన్నది దేవుని ఉద్దేశం. గనుక నిజంగా ఆయన చేసిన ఈ మహా గొప్ప అద్భుత కార్యాన్ని బట్టి దేవుని మనం స్తుతించడం నేర్చుకోవాలి, ఆరాధించడం నేర్చుకోవాలి. గనుక ఆయన ఆరాధించటానికి, ఆయన స్తుతించటానికే దేవుడు వాళ్లకు మార్గం చూపించాడు నక్షత్రము ద్వారా. నక్షత్రాన్ని మనకు కూడా చూపిస్తున్నాడు. ఆ నక్షత్రం మన ప్రభువే, ఆ దేవుడు మన దేవుడే. ఆయన యొక్క మార్గాన్ని మనము కనుగొన్నటువంటి వారముగా, ఆయన్ను ఎరిగినటువంటి వారముగా, ఆయన ఆరాధించే వారముగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. గనుక అట్టి ఆరాధన నిజంగా మనము ఎల్లప్పుడూ కూడా కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఆ నక్షత్రాన్ని కలిగినటువంటి వారుగా, మార్గ మధ్యంలో వారు వెళ్ళినటువంటి తన పరిస్థితి ఏంటిది అంటే, యెరూషలేముకు వెళ్ళటం, యెరూషలేములో హేరోదు రాజును కలవటం జరిగినటువంటి మధ్యంతర పరిస్థితి అది. కానీ రాజు కాబట్టి, రాజు గృహంలో జన్మించిండొచ్చు అన్నటువంటి వారి ఆలోచన అక్కడ నడిపించింది కనుక. కానీ దేవుడైతే వాళ్ళను నక్షత్రం ద్వారానే నడిపిస్తున్నాడు. పైన నక్షత్రం నడుస్తూ ఉంటే క్రింద దాన్ని చూసుకుంటూ వీళ్ళు, నక్షత్రం ముందు వెళ్తుంది, వీళ్ళు దాని వెనక వెళ్తూ ఉన్నారనమాట. మన జీవితంలో కూడా ఒక మంచి వ్యక్తి, ఆధారభూతుడిగా, మనకు ఒక సాదృశ్యానుసారంగా ఉన్నటువంటి వ్యక్తిని మనము ఏం చేయాలి? ఆయనను అనుసరించినట్లయితే మనం కూడా ధన్యులమవుతాం. అందుకే అట్టి ఆధారభూతుడిగా మన యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఏమంటున్నాడు? నేనే మార్గము, నా మార్గంలో నడవండి అంటున్నాడు. నేనే మార్గము, నా వెనక నడవండి మీరు అంటున్నాడు. కాబట్టి ఆయన మార్గంలో మనం నడవటం నేర్చుకోవటానికి యేసుక్రీస్తు ప్రభు మన దగ్గరికి వచ్చాడు. కాబట్టి ఆయన మనము ఆరాధించే వారంగా ఉండాలి. కనుక ఆయన మనం ఎల్లప్పుడూ కూడా ఆరాధించినట్లు మన జీవితాలను మనం సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అన్నటువంటి దేవుని యొక్క ఉద్దేశం. అందుకని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, ఆ మాటకు వాస్తవానికి చెప్పాలి అంటే వాళ్ళు ఎంత ఆకర్షణీయంగా ఎన్ని రోజులు ప్రయాణం చేశారంటే చెప్పలేము. ఎందుకంటే తూర్పు దేశము నుంచి బయలుదేరడం ప్రారంభించారు. ఎక్కడికి? బెత్లెహేముకు ప్రారంభించారు. తూర్పు నుంచి బెత్లెహేముకు ప్రారంభించారు.
ఆలోచించాలి. ఎందుకు ఎంత దూరము, వందల కిలోమీటర్లు, వేల కిలోమీటర్లు. వాళ్ళు ఆ రోజుల్లో ప్రయాణాలు ఎలా ఉంటాయి? ఒంటెలలో ఉంటాయి, ఒంటెల పైన. మరి వాళ్ళు ముగ్గురు మాత్రమే బయలుదేరారా? కాదు, ముగ్గురికి ఎంతమంది వాళ్ళకి ఇంకా మరి సహకరించే వారు ఉంటారో, పని మనుషులు. ఎందుకంటే వాళ్లకు సహాయకులుగా ఎంతమందో ఉంటారు. వాళ్ళందరూ కూడా ప్రయాణం చేశారన్నమాట. అంటే ఒక 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 చెప్పాలంటే ఒక పెద్ద గుంపు బయలుదేరిందన్నమాట. దాన్ని బట్టి మనం గమనిస్తే ఒక్కసారి నిజంగా యేసు క్రీస్తు ప్రభు యొక్క తన యొక్క అమూల్యమైనటువంటి పుట్టుకను యూదులు గ్రహించలేకపోతున్నారు, కానీ జ్ఞానులు గ్రహించారు. గనుక ఆ విషయాన్ని ఒక్కసారి మనం గమనిస్తే ఇక్కడ అంటాడు ఒక మాట. వాళ్ళు ఏమవుతున్నారు అక్కడ అంటే, చెప్పాలి అంటే వాళ్ళు చూద్దాం ఆ మాటను ఒక్కసారి ఇక్కడ గమనిద్దాం. ఆ యొక్క నక్షత్రాన్ని చూసినటువంటి వారుగా చూద్దాం. ఇక్కడ ఒక్కసారి ఇదిగో ఇక్కడ ఉంటుంది ఒక మాట. ఏమంటాడు 10-11 వచనాల్లో ఏమంటారు? వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులైరి. ఏమైనారు వాళ్ళు? అత్యానందభరితులైనారు. అంటే ఆ నక్షత్రం ఏం చేస్తూ ఉంది? మార్గం చూపిస్తూ ఉంది. ఆ మార్గాన్ని వెళ్ళటం వల్ల వాళ్ళకి ఆనందం, ఎక్కడలేని ఆనందం. మనమైతే ఆ మార్గం వెళ్ళటంలో ఎంతో నిరుత్సాహపడిపోతూ ఉంటాం. ఆ మార్గంలో వెలుతురు ఉంటుంది, చీకటి ఉండదు. ఆ మార్గంలో లోకపు ఆశలు ఉండవు. ఆ మార్గంలో స్వచ్ఛమైనటువంటి జీవపు వెలుగు అందులో ఏముంటుంది? కాబట్టి ఈరోజు నిజంగా మనమందరం కూడా ఎక్కువగా మానవులుగా ఈ దేనికి ఆశపడుతున్నారు అంటే, ఏదో ఒకటి మనకు అక్కడ దొరికితే బాగుంటుంది అనేటువంటి ఆశతో వెళ్ళడానికి ఇష్టపడతారు. ఈరోజు బైబిల్ పట్టుకొని కూడా చాలామంది ఇలాంటి దురాశకే బానిసలు అయిపోయి నిజంగా ఆ నిజ దేవుని గ్రహించక ఎంతోమంది నిజంగా చెప్పడం వరకు ఉంటుంది, కానీ క్రియలేనటువంటి బ్రతుకును అనుభవిస్తున్నారని మనం గ్రహించాలి. గనుక దేవుడు మనకు చూపించినటువంటి ఈ గొప్ప అద్భుత క్రియను మనం మర్చిపోకూడదు. మనం ఎల్లప్పుడూ కూడా ఆయన యొక్క జీవపు వెలుగులో నడవటం మనకిచ్చిన గొప్ప భాగ్యం. అయితే పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎలా దేవుని ఆరాధించడానికి ఇష్టపడుతున్నారు? ఒకసారి గమనిద్దాం. చూడండి దయచేసి. ఏమంటున్నాడు ఇక్కడ? వారు నిత్యానంద భరితులైరి. నిత్యానంద భరితులై ఏం చేసినారు అంటున్నాడు ఇక్కడ. ఇంటిలోనికి వచ్చి, వాళ్ళు ఎప్పుడైతే యేసుప్రభుని చేరుకున్నారో అప్పటికి యేసుప్రభు ఎక్కడున్నాడు? సత్రములో లేడు, ఒక ఇంటిలో ఉన్నాడు. అయితే ఆ ఇల్లు ఒక సాధారణ గృహము. అలాంటి ఇంటిలో ఉన్నారు వాళ్ళు. అక్కడ మరియమ్మ ఉంది, అక్కడ యోసేపు ఉన్నారు, వాళ్ళ ఇంటిలో ఉన్నారు. ఆ ఇంటి దగ్గరికి వచ్చి నక్షత్రం ఆగింది. మనకు తెలుసు, నా జీవితంలో నేను మరి పరిస్థితులను బట్టి ఉద్యోగంలో నేను ఉన్నప్పుడు ఏం చేసేవాడిని అంటే, ఒక స్థలం నుంచి ఇంకొక స్థలానికి నేను ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తే మొట్టమొదట నా దేవుని ఇల్లు కావాలి నాకని కోరుకునేవాడిని. ఫస్ట్ నేను నా ఉద్యోగంలో నేను ముందు అటెండెన్స్ ఇవ్వను, రిపోర్ట్ చేయను, లగేజ్ ఆడ పెడతానే కానీ వెంటనే బయటకు వచ్చేస్తాను. బయటకు వచ్చి ముందు ఎక్కడుంది నాకు సమీపంగా నా దేవుని గృహము అని వెతుక్కుంటూ వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకొని అక్కడ ఉన్నటువంటి దైవజనులతో ప్రార్థన చేయించుకొని తిరిగి వచ్చి రిపోర్ట్ చేస్తా. దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం అది. కాబట్టి వీళ్ళు కూడా ఏం చేశారు? ఎక్కడికి వచ్చారు? ఆ ఇంటిని వెతుక్కుంటూ వచ్చారు. ఆ ఇంట్లో ఎవరున్నారు? యేసుప్రభు ఉన్నాడు. ఆలయాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నాం. ఎవరున్నారు అక్కడ? దేవుని యొక్క స్పర్శ అక్కడ ఉంది, దేవుని వాక్యం అక్కడ ఉంది, యేసుప్రభు అక్కడ ఉన్నాడు, దైవజనులు అక్కడ ఉన్నారు, దేవుని సన్నిధి అక్కడ ఉంది. ఆ సన్నిధి కాంతి మనం అనుభవించడంలో మనకెంతో ఆశీర్వాదం. అది మనం గ్రహించాలి. ఎక్కడున్నది దేవుని గృహము? గనుక దేవుని ఇంటికి మనం వెళ్ళాలి. సో ఇప్పుడు వీళ్ళు వెతుక్కుంటూ ఎన్ని రోజులుగా వాళ్ళు ప్రయాణం చేసి వచ్చారో లాస్ట్కు దొరికిపోయింది వాళ్ళకి ఇల్లు. ఏమైపోయినారు వాళ్ళు? అత్యానందభరితుల. అంటే ఆనందం వేరు, అత్యానందం వేరు. ఎక్కువ ఎమోషన్, ఎక్కువ సంతోషం వచ్చేసింది వాళ్లకు. అసలుది మనకు దొరికిపోయింది. ఇప్పుడు ఈయన అసలైన రాజు అనుకున్నారు, ఈయనే దేవుడు అనుకున్నారు,
ఈయనే రాజుల రాజు అనుకున్నారు, దేవాది దేవుడు అని వాళ్ళు గుర్తించారు. కాబట్టి ఏం చేశారు వాళ్ళు? వెంటనే ఇంటిలోనికి వెళ్ళి సాగిలపడ్డారు. మన భర్త మోకరించాలంటే మనకు కష్టంగా ఉంటుంది. అసలు చెప్పాలి అంటే మోకరించి ప్రార్థన చేయాలంటే మనకు ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళు ఏం చేశారు? సాగిలపడ్డారు. ఎవరి దగ్గర సాగిలపడ్డారు? శిశువు దగ్గర. చూడండి, శిశువు చంటి బిడ్డ, పోయి ఎత్తుకోవచ్చు కదా. నో, వాళ్ళు గుర్తించారు ఈయనే దేవుడు, నిజమైన దేవుడు అని గుర్తించారు. ఈయనే జీవాధిపతి అని గుర్తించారు. ఈయనే రాజుల రాజు అని గుర్తించారు. సాగిలపడ్డారు. చూడండి ఎంత గొప్ప విలువ. దేవుని యొక్క సత్యాన్ని ఎప్పుడైతే మనం ఎరుగుతామో అప్పుడు మనలో ఏమొస్తుంది అంటే ఆనందంతో కూడినటువంటి విధేయత రెండు ఉంటాయన్నమాట. ఆ విధేయత రాజులు వాళ్ళు, జ్ఞానులు వాళ్ళు, కోటీశ్వరులు వాళ్ళు వచ్చి సాగిలపడ్డారు యేసుప్రభు దగ్గర. యేసుప్రభు ఏమి పెద్ద ఏమన్నా బలశాలిగా ఉన్నాడా? కాదు, చంటి బిడ్డ పుట్టాడు అంతే. చిన్నపిల్లవాడు అప్పటికి. ఆ పరిస్థితులలో వాళ్ళు వెళ్ళి సాగిలపడడం నేర్చుకున్నారు. మనం కూడా సాగిలపడడం నేర్చుకోవాలి. ఆయన చెంత మనకు మార్గదర్శి ఇది. గనుక వాళ్ళు సాగిలపడి ఏం చేశారు? వాస్తవానికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని ఒక్కసారి వాళ్ళ హృదయాల్లో జ్ఞాపకం చేసుకున్నారు. ఏమేం చేశారు? నంబర్ 1, దేవుని నమ్మారు వాళ్ళు నిజమని, ఇది వాస్తవమని. ఎందుకంటే లేఖనాలు కరెక్ట్ చెప్తున్నాయి. రెండవది ఏం చేశారు? వాళ్ళు కనుగొన్నారు. ప్రయాసపడి కనుగొన్నారు. మామూలుగా కాదు వాళ్ళు వచ్చింది, ప్రయాసపడి. ఎన్ని వందల కిలోమీటర్లు నడిచింటారో చెప్పలేం. తూర్పు దేశం నుంచి బెత్లెహేం, తూర్పు ఇక్కడ, బెత్లెహేం ఇక్కడ, ఇట్లా ఎంత దూరం ఉంటుంది? నడిచారు, కనుగొన్నారు. ఇంకేం చేయడానికి ఇష్టపడ్డారు వాళ్ళు? ఇక పూజించాలి, సాగిలపడ్డారు. దేవుని పూజించడానికి ఇష్టపడ్డారు. దేవుని ఎదుట సాగిలపడి దేవుని స్తుతించడం నేర్చుకున్నారు. దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. ఆరాధించడం ఎలా ఉంటుంది? నేను ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పాను. సంపూర్ణ సమర్పణ. ఆరాధన అంటే ఎలా ఉంటుంది? సంపూర్ణ సమర్పణ, అప్పగించుకోవాలి దేవునికి. చూడండి వాళ్ళు ఏం చేశారు, చూద్దాం ఆ మాటను ఒక్కసారి. 11వ వచనంలో ఉంది ఆ మాట. సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి అన్నారు. చూసారా? తమ పెట్టెలు విప్పి. పెట్టె హృదయానికి సాదృశ్యం. తమ పెట్టెలు విప్పి. కొన్ని సినిమాలలో చూపిస్తారు చూడండి, ఇట్లా అంటానే ఎవరో కానొస్తారు కదా వాళ్ళకు, ఇట్లా పెట్టి ఇట్లా అంటాడు ఆయన, హనుమంతుడు. ఎవరు కానొస్తారు వాళ్ళకు? సీతారాములు కానొస్తారట. అట్లాగా వాళ్ళు పెట్టెలు విప్పి. ఎవరు కనిపెడుతున్నారు ఇప్పుడు? యేసు ప్రభు కనిపిస్తున్నాడు. పెట్టెలు విప్పగానే ఏమేమి ఉన్నాయి అక్కడ? ఆయనకు అర్పించే గొప్ప, నిజంగా ఆ యొక్క కానుకలు వాళ్ళు తీసుకొని వచ్చారండి. ఏమేమి అర్పిస్తున్నారు చూద్దాం ఒకసారి. 1 బంగారు అన్నారు. అక్కడ ఏమన్నారు? బంగారు. అంటే బంగారు దేనికి సాదృశ్యము అంటే, నిజంగా చెప్పాలి అంటే, ఒకటేమో సపోజ్ ఇప్పుడు కంచు ఉంది. కంచు ఒక వస్తువును, బంగారు ఒక వస్తువును రెండింటిని పట్టుకొని కింద వేయండి, శబ్దం ఏదొస్తుంది? కంచు వస్తుంది, బంగారు వస్తుంది. బంగారు కింద పడితే తప్పమంటుంది అంతే. కంచు కింద పడితే ఢామ్ అని శబ్దం వస్తుంది, గనగన అలర్ట్ చేస్తుంది అనమాట. అంటే విలువైంది ఏది అందులో? కంచా, బంగారు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు? ఆ బంగారు, విలువైనటువంటి బంగారు వాస్తవానికి పవిత్రతకు సాదృశ్యం, ఘనతకు సాదృశ్యం. ఎప్పుడైతే కుమారుడు తప్పిపోయి మరలా తిరిగి వచ్చాడో అప్పుడు వాళ్ళ నాయన ఏం చేశాడు? మొట్టమొదట తప్పిపోయి వచ్చాడు కాబట్టి నా బిడ్డకి ఏం చేయాలి ఇప్పుడు? నేను
చేతికి ఉంగరం తొడిగించాలి అన్నాడు. ఎందుకు? ఘనపరచాలి నా బిడ్డను. కొత్త వస్త్రాలు ధరించాలి, ప్రశస్తమైనటువంటి వస్త్రాలు ధరించాలి. కాళ్లకు చెప్పులు కావాలి అన్నాడు. చెప్పులు దేనికి సాదృశ్యం? చెప్పులు సమాధానానికి సాదృశ్యం. నా బిడ్డ తిరిగి వచ్చాడు అంటే ఏమని అర్థము? సమాధానం కలిగి వచ్చాడు. అందుకే ఏమన్నాడు? తండ్రి, నేను నీ బిడ్డనని అనిపించుకోవటానికి యోగ్యుడను కాను అన్నాడు. ఇక అవతల మళ్ళీ చెప్పబోయినాడు, నీ కూలి వాళ్ళలో ఒకనిగా నన్ను ఉంచుకో అని చెప్పడానికి ఛాన్స్ ఇవ్వలే. వెంటనే పట్టుకున్నాడు, వెంటనే ఆర్డర్ ఇచ్చాడు, నా బిడ్డకు ఉంగరం దొరకండి, కొత్త చెప్పులు తీసుకురండి, ప్రశస్త వస్త్రాలు ధరించండి. కాబట్టి దేవుడు మనకు ఇవ్వాలని ఇష్టపడ్డాడు. అది ఆయన వెతుక్కుంటూ వెళ్ళటం వల్ల దేవుడు మనకు అవన్నీ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి అట్టి ప్రశస్తమైనటువంటి జీవితాన్ని మనం అనుభవించటంలో మనము ధన్యకరమైనటువంటి జీవితం, ప్రభువుకు మహిమకరంగా జీవించటం దేవుడు మనకిచ్చినటువంటి భాగ్యం అది. గనుక వాళ్ళు ఏం చేశారు? మొట్టమొదటిగా బంగారు ఒకరు తెచ్చారు, రెండవది సాంబ్రాణిని ఒకరు తెచ్చారు, మూడవది బోళాన్ని ఒకరు తెచ్చారు. ఈ మూడు తన యొక్క ఉద్దేశాన్ని మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. సాంబ్రాణి పవిత్రత, ఘనత. మరి సాంబ్రాణి స్తుతికి, అది ఏమంటారు, ప్రార్థనకు నిదర్శనం, దేవుని స్తుతించటం. మూడవది బోలము, దేనికి సూచన? శ్రమ జీవితానికి సూచన. యాజ్ ఇట్ ఈజ్, అట్లాగే అది సమర్పణకు సూచన. సమర్పణ జీవితం. సమర్పణ లేకుండా విశ్వాసులమైతే కాలేం, ఎంతనా చేసుకున్నాం. ముఖ్యమైనది ఏం కావాలి? దేవునికి సమర్పణ కావాలి. మన యేసు ప్రభు అందుకే వచ్చాడు. దేనికి వచ్చాడు? నేను ఏదో రాజుగా ఉండి మీ ముందర బాగా టిప్ టాప్గా కనపడి మీతో నేను సేవ చేయించుకోవడానికి రాలేదు అన్నాడు. దేనికి వచ్చాడంట? మీ అందరికీ సేవ చేయడానికి వచ్చినానయ్యా, నేను మీతో సేవ చేయించుకోవడానికి నేను రాలేదన్నాడు. చూసారా ఎంత గొప్ప విషయం. ఈరోజు కొంచెము ఒక స్థాయిలో మనం ఉన్నాము అంటే ఏం చేస్తాం? మనం అందరితో సేవ చేయించుకోవడానికి ఇష్టపడతాం. నెవర్. నేను ఇప్పుడు మామూలుగా సేవకుల మీటింగ్ అందుకు వెళ్తుంటానా, ఆ పని చేయను. నేను పని చేసే వాళ్ళతో కలిసిపోయి పని చేస్తా. ఎంత తేడా ఉంటుంది చెప్పాలి అంటే. వాస్తవానికి ఆ సిచ్యువేషన్లో అందరికంటే వయసులో నేనే పెద్ద కావచ్చు, సేవలో కూడా నాదే ఎక్కువ ఉండొచ్చు, కానీ డోంట్ కేర్. నేను చేయాల్సింది ఏం పని? సర్వీస్ చేయాలి, సేవ చేయాలి. ఏందన్నా నువ్వు కూర్చున్నాను, నో, నేను సేవకునయ్యా, సేవ చేస్తున్నాను అంట. అది మనకు కావాలా? అది లేకపోతే ఏం ప్రయోజనం? వట్టి నాలెడ్జ్ సంపాదించుకుంటే. క్రియ అవసరం దేవునికి. అందుకనే యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, నేను సేవ చేయించుకోవడానికి రాలేదు, గనుక సేవ చేయడానికి నేను వచ్చాను. అయితే ఆయన ఏ దృశ్యంతో మరి ఈ జ్ఞానులు కనపడ్డాడు అంటే, ఆయన నక్షత్రం ద్వారా కనపడ్డాడు. నక్షత్రాన్ని చూస్తూ నక్షత్రం అనే మార్గాన్ని వాళ్ళు అనుభవిస్తూ ఆ ఇంటి దగ్గరికి రావటం జరిగింది. అయితే అప్పటికి దాదాపు వాళ్ళు వచ్చి వెళ్ళిన పరిస్థితిని ఒక్కసారి గమనిస్తే దాదాపు 2 సంవత్సరాలకు అవస్థ ఉంది ఏ రోజు రాజుతో కలిసిన తర్వాత. అందుకే ఏం చేశాడు ఏ రోజు రాజు తెలుసా? చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఈ 2 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలందరినీ శుభ్రం చేసి పారేశాడు. తల్లులు ఏడ్చినా ఒప్పుకోలే, తండ్రులు ఏడ్చినా ఒప్పుకోలే. అంత భయంకరమైనటువంటి క్రూరమైనటువంటి ఆలోచనతో హేరోదు రాజు, యేసుప్రభు ఉంటాడు వీళ్ళలో ఖచ్చితంగాని అనుకున్నాడు. కానీ యేసుప్రభు ఎందుకు ఉంటాడు ఇక్కడ? ఆయన దేవాది దేవుడు. హేరోదు లాంటి వాళ్ళు ఎంతమందినో చూస్తాడు ఆయన. అలాంటి వాళ్ళను ఆయన నడిపిస్తాడు. కాబట్టి నిజంగా దేవుడు అక్కడి నుంచి వెంటనే ఐగుప్తుకు తరలించబడ్డాడు.
కనుక దేవుని యొక్క ఉద్దేశం ఏంటిది అంటే మనం ఆయన ఆరాధించటం, ఆయన గొప్ప చేయటం, ఆయన్ని మనం స్తుతించటం, ఆయనకు మనము సమర్పించటం. ఈ మూడు మనకు అవసరం. ఆరాధన చాలా అవసరం. చాలా వరకు ఎక్సెప్ట్ నాకు తెలిసి హెబ్రోన్ ఫెలోషిప్లో తప్ప ఇక ఆరాధన అనేది వేరే ఎక్కడ నాకైతే కనిపించదు. ఎందుకంటే నేను చాలా మందిరాలు చూశాను. అక్కడంతా ఏముంటుంది అంటే వాస్తవానికి ప్రార్థన ఉంటుంది, ఇక మిగతా మన సాంప్రదాయాలు ఉంటాయి. కానీ ఆరాధన అనేది చాలా అవసరం. నేను ఇంతకుముందు చెప్పాను, ఆరాధన ఎలా ఉండాలి? అబ్రహాము సమర్పించినట్లుగా ఉండాలి. ఎలా ఉండాలి? దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు సమర్పించినట్లుగా ఉండాలి. ఎలా ఉండాలి? జ్ఞానులు సమర్పించినట్లుగా ఉండాలి. వారు పెట్టెలు విప్పి హృదయాలు చించుకొని దేవునికి అప్పగించుకున్నారు. మరి నీ జీవితం ఎలా ఉంది? ఒకసారి ఆలోచించు. అట్టి ఆరాధన మనం కలిగి ఉండాలి అన్నది దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి గొప్ప పాఠం. గనుక అట్టి ఆరాధనను మనము కలిగి ఉన్నట్లయితే మన జీవితంలో మనం ఎలా ఉంటాం? ఒక్కసారి ఒక మాట చూసుకొని ముగిస్తాను. ప్రకటన గ్రంథం 22:16 వచనం చదువుకుందాం. 16 సంఘముల కోసం ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. చూసారా ఎంత గొప్ప ఆధిక్యత మనిషికి ఇవ్వాలని దేవుడు ఈ పాత్రలన్నీ మన ముందు పెట్టాడండి. దావీదు ఏం చేశాడు? దేవుడు చెప్పినట్లు పనిచేశాడు. తర్వాత దావీదు సంతానములో వేరు చిగురుగా, ఆ మాటను మనం చూడాలంటే యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. ఏమంటాడు చూడండి, దయచేసి ఒక మాట గమనించి చేస్తాం దాన్ని కూడా. 11:1 ఏమంటాడంటే, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. అంకురము ఎదిగి ఫలించింది ఎవరు? వేరుల నుండి యేసుక్రీస్తు ప్రభువుల వారు. యెషయా మొద్దు నుంచి ఎవరు పుట్టారు? దావీదు పుట్టాడు. దీనికి కొంతమంది పాస్టర్స్ ఏం చేస్తారంటే రకరకాలుగా దాన్ని తర్జుమా తీసుకొస్తారన్నమాట. అది కరెక్ట్ అని నమ్ముతారు. కాదు. ఆ చిగురు ఎవరు అసలు? జకర్యా గ్రంథంలో కూడా మనం చూస్తాం. చిగురు అని ఒకడు కలడు, తానే ఆలయమును కట్టును అని ఉంది చాలా చక్కగా. తానే ఆలయమును కట్టును. గనుక మన ప్రభు మన కొరకు దిగి వచ్చిన తన ఉద్దేశాన్ని రేపు అందరూ 25వ తేదీ పండగ చేస్తారు. అందుకే కొంచెం ఈ మాటలు చెప్దామని నాకు మనసు వచ్చింది, చెప్తున్నా. 20వ తేదీ ఏమని పండగ చేస్తారు? యేసుప్రభు పుట్టాడు అని పండగ చేస్తారు. కానీ వాస్తవానికి పండగ అది ఒకరోజే కాదు. ఆయన పుట్టుకను దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటనే వివరించి చెప్పాడు. ఎక్కడ తెలుసా? మళ్ళీ ఇంటికి పోయినా చదువుకోండి. ఆదికాండము 3వ అధ్యాయంలోనే చెప్పాడు ఆ మాటలు. అక్కడే పుట్టాడు. ఎందుకంటే ఎప్పుడైతే ఆదామవ్వలు తప్పిపోయారో, ఎప్పుడైతే ఆ స్థితి ఏర్పడిందో అప్పుడే సిద్ధం చేశాడు మన కొరకు. గనుక యేసు ప్రభు యొక్క పుట్టుకను బట్టి, యేసు ప్రభు యొక్క మరి తన ఉద్దేశాన్ని బట్టి, తను వచ్చినటువంటి తన యొక్క తలంపును బట్టి మన జీవితాల్లో మనం గుర్తించినట్లు జ్ఞానుల వలె మనం నడుచుకునేది నేర్చుకోవాలి. ఎవడు ఎట్లా చెప్తే అట్లా మనం పరిగెత్తుతూ ఉంటే మనం ఎలా విశ్వాసులం అవుతాం? పరిశుద్ధ గ్రంథాన్ని మనకు దేవుడు ఇచ్చాడు, దాన్ని చదవాలి, దాన్ని గ్రహించాలి, దాని ప్రకారం మనము వెళ్ళాలి. కనుక ఆ రీతిగా మనము కలిగి ఉన్నట్లయితే మనము నిజంగా దేవుని బిడలమవుతాము. దేవుడు నిజంగా ఏర్పరచబడినటువంటి మార్గంలో మనం నడిచిన వారం అవుతాము.
ఇంకా నడిపించిన వారం అవుతాము. నడిపించేవారు ఏమవుతారని వాక్యంలో సెలవిచ్చాడు. ఇప్పుడే మనం చదివాం దానియేలు 12:3లో ఏమంటాడు? వాళ్ళు ఎలా ఉంటారట? నక్షత్రముల వలె ఉంటారు అంటాడు. కాబట్టి మార్గం చూపించేది నక్షత్రం. మనం మార్గదర్శులుగా ఉండాలని దేవుడు ఇష్టపడ్డాడు. మార్గమై ఉన్న మన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన్ని మనం ఆరాధిస్తాం, స్తుతిస్తాం, పూజిస్తాం, గణపరుచుకుందాం. ఒక్క 25 డిసెంబరే మనకు క్రిస్టమస్ పండుగ అని మాత్రము ప్లీజ్ ఎంచుకోకండి. ప్రతిదినం మనకు పండుగే. ఉదయం లేస్తానే పండుగే మనకు. అట్టి పండుగను మనం ఆచరిస్తాం. దేవుడి మాటలు ఆయన వెనుకల్లో దీవించునుగాక.